ఇప్పుడు పనంబూర్ బీచ్ దగ్గర ఉన్నాము. ఎన్ని బీచ్లు ఉన్నాయి కదా, దీన్ని లవర్స్ బీచ్ కూడా అంటారు. సో చెట్లు ఉంటాయి, హ్యాపీగా కూర్చొని పార్టీస్ కి మాత్రం భలే ఉంటుంది ఈ బీచ్. బెంగళూరులో ఎన్ని రకాల బీచెస్ ఉన్నాయి అన్ని చూద్దాం. దిస్ ఈస్ వాట్ ఐ డ్రీమ్డ్ ఆఫ్. ఎవరని సకలేశ్పురం వస్తే ఆన్ ది వేలోనే ఫ్లోట్ షట్ ఇట్లాంటివి చూస్తే ప్రాణం దొరికిపోతుంది. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ చక్రి ద అవెంజర్ రైడర్. ఈరోజు మళ్ళీ బైక్ రైడ్ స్టార్ట్ చేశాను. ఎక్కడికంటే ట్రిప్ 0 చేశాను. బాంగ్రే బీచ్, మ్యాంగ్లూర్, 392 కిలోమీటర్స్, 8 hours and 11 minutes చూపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద రైడ్. మై గాడ్, యాక్సిడెంట్ మ్యాన్. థ్యాంక్ గాడ్ ఎవరికేం కాలే. షట్ ఇట్లాంటివి చూస్తే ప్రాణం దొరికిపోతుంది. అగైన్ ఇన్ సకలేష్పూర్. అస్సలు ప్లేస్ చూడండి, చెట్ల కలర్స్ చూడండి. 4:10 అవుతుంది. సూర్యుడు ఇంకా పైనే ఉన్నాడు. సన్సెట్ ఏదైనా మంచి ప్లేస్ దొరికితే బాగుంటుంది. అంటే వెళ్ళేటప్పుడు సన్సెట్ అయ్యేది తీయడానికి అంటే ఎలా ఉండాలంటే ఎదురుగా సన్సెట్ అవుతూ ఉండాలి, మనం ఎలా వెళ్తుండాలి, బాగుంటుంది. సకలేష్పురం వస్తే ఆన్ ది వేలోనే ఫ్లోట్ చూసుకొని వెళ్ళొచ్చు. అయితే రూట్ ఇక్కడ నుంచి అయితే బాగాలేదు. సకలేష్పురం రోడ్ ఓకే, నాట్ బ్యాడ్, అంత బాగాలేదని చెప్పలేము. ఇక్కడ చూడండి, ఘాట్లో రూట్ బాగాలేదంట. దారుణం అంటే మామూలు దారుణం కదండి. ఘాట్ రోడ్లు మొత్తం పుచ్చలు ఎగిలిపోయినాయి. అమేజింగ్ లొకేషన్, సీనరీస్ బాగున్నాయి, కానీ రూట్లు మాత్రం చండాలంగా ఉన్నాయి. సకలేష్పూర్ నుంచి మరి మ్యాంగ్లూర్ పోయే దారిలో ఎవరని ఎగురుతూనే ఉన్నా. సడన్ చేంజ్. అంత దరిద్రం రూట్లో నుంచి వచ్చి జస్ట్ ఇక్కడ ఇంకో 128 కిలోమీటర్స్ ఉందనగా ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది. ఏమంటే కనిపించదు, కెమెరాలో చిక్కదు. నేనైతే అక్కడికి వెళ్ళి చూడగలిగాను, కానీ లొకేషన్ మాత్రం ఆసంగా ఉంది. పక్కన జస్ట్ నిలిపి చూశాను. దిస్ ఈజ్ వాట్ ఐ డ్రీమ్డ్ ఆఫ్. అట్లా సూర్యాస్తం అవ్వాలి, నేను ఇట్లా వెళ్ళాలి అనుకుంటున్నా కదా. అక్కడి నుంచి పైన నుంచి చూశాను, మరి ఇక్కడ కిందికి వచ్చింది. ఫైనలీ చెట్లలో మునిగింది. హ్యాపీ. మ్యాంగ్లూర్కి ఇంకో 20 కిలోమీటర్స్ ఉంది. చీకటి పడడం స్టార్ట్ అవుతుంది, కానీ స్కై ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. మ్యాంగ్లూర్కి ఒక 10 కిలోమీటర్స్ ముందరే నేను రూమ్ బుక్ చేసుకొని స్టే చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే చీకట్లో ట్రావెలింగ్ వద్దనుకుంటున్నాను. నైట్ మ్యాంగ్లూర్ అంటే దోర్లకట్ట. మ్యాంగ్లూర్కి 10 కిలోమీటర్స్ దూరంలో దోర్లకట్ట అనే ప్లేస్లో రూమ్ తీసుకొని స్టే చేశాను. దోర్లకట్టకి దగ్గరలో అంటే స్టార్టింగ్ బీచ్ ఆఫ్ కర్ణాటక, ఉలాల్ బీచ్ అయితే వచ్చేసాను. లుక్ అట్ ద బీచ్. ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది నాన్ ఆథరైజ్డ్, అంటే ఎవరు ఆథరైజ్ చేసి ప్రొటెక్షన్ చేయట్లేదు. ఇక్కడ పక్కన అంత ఫిషర్మెన్స్ ఉంటారు అంతే. సో చెట్లు ఉంటాయి, హ్యాపీగా కూర్చొని పార్టీస్కి మాత్రం భలే ఉంటుంది ఈ బీచ్. నైట్ పార్టీస్ కానీ, రేవ్ పార్టీస్ కానీ సూపర్ అమేజింగ్. మ్యాంగ్లూర్లో నేత్రావతి బ్రిడ్జ్ మీద ఉన్నట్లు ఫస్ట్ తన్నీర్ బావి, బెంగ్రీ బీచెస్ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకొక 17 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. మ్యాక్సిమం మ్యాంగ్లూర్లో ఎన్ని రకాల బీచెస్ ఉన్నాయో అన్నీ చూద్దాం. వీలైతే ఉడిపి కూడా వెళ్దాం అనుకుంటున్నా. ఈరోజంతా మనకు టైం ఉంది. ఓకే, వెల్కమ్ టు తన్నీర్ బావి బీచ్. ఓకే, ముందర ఉన్న బీచ్లో నో స్విమ్మింగ్, కానీ ఇక్కడ స్విమ్మింగ్ చేయొచ్చు, సర్ఫింగ్ కూడా చేస్తారు. సర్ఫ్ క్లాసెస్ ఫర్ ఆల్ ఏజెస్.
నిర్భావి బీచ్కి ఆపోజిట్లో నేత్రావతి నది ఉంది, రివర్ సముద్రంలో కలిసే ప్లేస్ ఇది నేత్రావతి బీచ్. మరి దీనికి కూడా టికెట్ కౌంటరు. ಬೋಟ್ ರೈಡ್ಗೆ ಟಿಕೆಟ್ ಎಂತೋ ಕನ್ಕೊಂಟಾನು. ಎಷ್ಟು ಟಿಕೆಟು? 10 ರೂಪಾಯಿ. ಎಷ್ಟು ದೂರ ಹೋಗುತ್ತೆ? ಅಲ್ಲಿ ಹೋಗಿ ಇಲ್ಲಿ ಬರ್ತೀರಾ? ఇది వచ్చేసి తన్నీర్ బావి ట్రీ పార్క్. ఇంట్రెస్ట్ ఉంటే ట్రీస్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి లోపలికి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బాంగ్రీ బీచ్ దగ్గర చూడండి ఈ వీళ్ళ లైఫ్ స్టైల్. ఇది బెన్గ్రే బీచ్. ఇక్కడ చిన్న పార్క్ లాగా ఉంది. అది నేత్రావతి. ఇది సముద్రం. లేక్ వచ్చేసి సముద్రంలో కలుస్తుంది. దీన్ని లవర్స్ బీచ్ కూడా అంటారు, బెంగ్రే బీచ్ని. ఎందుకంటే ఇక్కడ జస్ట్ లవర్స్ వచ్చి కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. పెద్దగా యాక్టివిటీస్ ఏమి ఉండవు. మ్యాంగ్లూర్లో మంచి బీచ్ అంటే ఇదే. సో అడ్రస్ మిస్ అయ్యాను గూగుల్ మ్యాప్స్ వల్ల. తర్వాత వీళ్ళని అడిగి కరెక్ట్ బీచ్కి వచ్చేసాను. బైక్స్ లోపలికి అలౌడ్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ నేను మాత్రం లోపలికి వచ్చేసి డైరెక్ట్గా ఆ రెస్టారెంట్స్ ఉన్న చోట ఆపాను. సూపర్ బీచ్, లొకేషన్ సూపర్ ఉంది. ఇప్పుడు పనంబూర్ బీచ్ దగ్గర ఉన్నాము. ఎన్ని బీచ్లు ఉన్నాయి కదా. ఇది సెరెనిటీ బీచ్ మ్యాంగ్లూర్లో. అన్నీ పక్కనే ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ తేడాలోనే ఈ బీచెస్ అన్నీ ఉన్నాయి. పనంబూర్ బీచ్ మాత్రమే బాగా ఫేమస్ అనుకుంటా. ఇది రామంజనేయ బీచ్ అంట. సెరెనిటీ బీచ్ ఇంకొంచెం అటు సైడ్ పోవాలి, రైట్ సైడ్. వా, లైట్ హౌస్. సెరెనిటీ బీచ్ అయితే దొరకలేదు, కానీ ఇక్కడ NITకేనో ఈ బీచ్ ఉందంట. ఇక్కడికి వెళ్తాం. అంతా బీచే, సూపర్ ఉంది. పక్కన బీచ్ పక్కన నుంచి రైడ్ చేసుకుంటా వెళ్తూ ఉంటే. సో బీచ్ పక్కన నుంచి ఇట్లా వెళ్తే హైవే టచ్ అవుతామంట ఉడిపి వెళ్ళడానికి. సో ఇక్కడికి ఉడిపి 46 కిలోమీటర్స్, ఒక 56 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అంటే 1 అవర్ అనుకోండి. వెల్కమ్ టు మాల్పే బీచ్. బైక్స్కి ఏం ఫీ లేదంట, ఓన్లీ కార్స్ మాత్రమే ఫీ. కస్తూరిబా గార్డెన్. ఓకే, రైట్ ప్లేస్కి వచ్చినాము. సెయింట్ మేరీస్ ఐలాండ్కి బోటింగ్ వెళ్దాం. ఫస్ట్ రూమ్ తీసుకోవాలి. కరెంట్లీ ఎక్కడున్నామో తెలుసా? బీచ్ వ్యూ. సో కరెంట్లీ ఉడిపిలో ఉన్నాము. ఉడిపిలో మొత్తం మ్యాంగ్లూర్లో బీచెస్ అన్ని చూసుకొని ఉడిపికి వచ్చేసాను 3 o'clockకి. ఇప్పుడు ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయిపోయాను. సింగిల్ రూమ్ తీసుకున్నాను. 1000 నాన్ ఏసీ, ఏసీ కావాలంటే 1500 అన్నారు. ఇది చిన్న రూము. సో మ్యాప్లే బీచ్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. అలాగే సెయింట్ మేరీస్ ఐలాండ్ కూడా వెళ్తున్నాను. 5 కల్లా క్లోజ్ చేస్తారంట బోటింగ్. సో 3:30 అవుతుంది. ఇప్పుడే బయలుదేరి మీకు అన్నీ చూపిస్తాను. స్టే కనెక్టెడ్, ప్లీజ్ లైక్ and do subscribe.